నమస్కారం యూట్యూబ్ ప్రేక్షకులకు మీ త్రిబుల్ ఛానల్ స్వాగతం. ఈరోజు మనం చేయబోతున్నాం ఎవరైనా ఎంతో ఈజీగా, ఎంతో సులభంగా, ఎంతో రుచితో చేయగలిగే విధంగా ఆలు దమ్ బిర్యానీని, అది కూడా ప్రెషర్ కుక్కర్లో ఎలా ప్రిపేర్ చేయాలనో చూపించబోతున్నాను గైస్. ఇలా మీరు కనుక చేసి పెడితే వారానికి 4 రోజులు చేసి పెట్టినా కూడా ఒక్క మెతుకు కూడా ఉండకుండా మొత్తం అయిపోచేస్తారు గైస్. అంత బాగుంటుంది ఈ ఆలు దమ్ బిర్యానీ అనేది. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేద్దామో చూద్దాము. దీనికి నేను ఇట్లా 3 మీడియం సైజు ఆలును తొక్క తీసుకొని పెట్టుకున్నాను, తోలు తీసుకొని. అలాగే క్యారెట్ కూడా ఒక పెద్దది క్యారెట్ సన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. అలాగే ఒక 4-5 పచ్చిమిరపకాయలు నిలువుగా చిదుకొని, అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయను ఇలా పొడవుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ ఆలును మనం కట్ చేసుకొని బాగా ఇట్లా నీళ్ళల్లో బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందాక చూపించిన దానిలన్నిటినీ ఒక బౌల్లోకి వేసేసుకొని, అలాగే నేను ఈ మాత్రం మీడియంగా కట్ చేసుకున్నాను, మరి సన్నగా లేకుండా మరి లావుగా లేకుండా. ఎందుకంటే మనకి క్యారెట్ ముక్కలు ఇవన్నీ ఉంటే చాలు, మరి లావుగా ఉంటే కూడా మగ్గడం కొంచెం ఇబ్బంది అవుతుంది, టైం పడుతుంది. కాబట్టి ఈ మీడియంలో ఈ సైజులో మనము ఆలు క్యారెట్ కట్ చేసుకోండి. అలాగే దీంట్లోకి 1 కప్పు పెరుగును నీళ్ళన్నీ తీసేసుకొని గట్టి పెరుగును వేసుకోవాలి. అలాగే 1.5 టీ స్పూన్ల రెడ్ చిల్లీ పౌడరు, అలాగే రుచికి తగ్గట్టుగా సాల్టు, 1/2 టీ స్పూను గరం మసాలా, అలాగే 1/2 టీ స్పూను వేయించిన జీలకర్ర పొడి, అలాగే 1/2 టీ స్పూను ధనియాల పొడి. ఇవన్నీ వేసుకొని బాగా ఈ కాయగూరలకు పట్టేట్లుగా బాగా కలుపుకోవాలి. అలాగే 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే కొంచెం గుప్పెడంత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. దీనంతా ఇలా బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక కుక్కర్ తీసుకొని దీంట్లోకి మనము, నేనైతే నెయ్యి వేస్తున్నా, మీకు నెయ్యి వద్దనే పాటైతే నూనె వేసుకోండి. కానీ నెయ్యి వేసుకుంటే టేస్ట్ మాత్రం అద్దిపోతుంది గైస్, చాలా బాగుంటుంది. నేను 1 టేబుల్ స్పూను నెయ్యి, అలాగే ఇంకొక టేబుల్ స్పూను నూనె 2 వాడుతున్నాను గైస్. మీకు నెయ్యి వద్దనుకుంటే నెయ్యి బదులు మొత్తం నూనె వేసుకున్నా కూడా పర్లేదు, కానీ నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది. అందుకని నేను 2 వేసుకున్నాను. ఈ నెయ్యి నూనె వేగిన తర్వాత దీంట్లోకి మనము మసాలా దినుసులు వేసుకోవాలి. నేను మరాఠీ మొగ్గ, అలాగే ఒక 4-5 లవంగాలు, 2 యాలకులు, 2 బిర్యానీ ఆకులు, కొంచెం దాల్చిన చెక్క, మీకు ఏవి అవైలబుల్లో ఉంటే ఆ మసాలా దినుసులు వేసుకోండి. అలాగే ఒక ఆనియను ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి. ఈ ఆనియన్లు కొంచెం మెత్తబడిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్నామే కాయగూరలు, పెరుగు, ఇవన్నీ ఆ మిశ్రమాన్ని వేసుకొని లో ఫ్లేమ్లో కలుపుకోవాలి. హై ఫ్లేమ్లో కాదు, లో ఫ్లేమ్లో కలుపుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో కలుపుకుంటూ ఉంటే మనకి ఆయిల్ అంతా పైకి తేడుతుంది. అంతవరకు మనము ఈ మిశ్రమాన్ని అంతా లో ఫ్లేమ్లోనే వేపుకోవాలి. ఇలా ఆయిల్ అంతా పైకి తేలిన తర్వాత దీంట్లోకి 1/2 అవర్ కడిగి నానబెట్టుకున్న 1.5 కప్పుల బాస్మతి రైసును ఇలా పరిచినట్టుగా, వీడియో క్లిప్లో చూపించినట్టుగా పరిచినట్టుగా వేసుకోవాలి. అలాగే ఇలా బియ్యం వేసుకున్న తర్వాత దీంట్లోకి మనం నీళ్లు పోసుకోవాలి. ఇవి బాస్మతి రైస్ కాబట్టి, అవి నానబెట్టుకున్నవి కాబట్టి 1.5 కప్పుల బాస్మతి రైస్కి మనము 2 కప్పుల నీళ్లు పోసుకుంటున్నాం. అలాగే రుచికి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసుకోవాలి. అలాగే ఒక పిరికెడంత కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా సన్నగా కట్ చేసుకున్నవి పైనుంచి వేసుకున్నాను గైస్. అలాగే కొన్ని వేపుకున్న ఆనియన్స్, అదే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకుంటున్నాను. ఇలా ఇవన్నీ వేసుకొని పైనుంచి మూత పెట్టేసుకొని మనం 3 అంటే 3 విజిల్స్ హై ఫ్లేమ్లో రాణించుకోవాలి. అంతే గైస్, మన ఆలు దమ్ బిర్యానీ రెడీ గైస్. నేను చాలా సింపుల్ మెథడ్లో చూపిస్తున్నాను గైస్, ఎందుకంటే ఎవరైనా చేసుకోగలిగే విధంగా ఉండాలని ఇలా చూపిస్తున్నాను నేను. ఇలా 3 విజిల్స్ వచ్చిన తర్వాత మనము స్టీమ్ అంతా పోయిన తర్వాత మనం ఒక 10 నిమిషాలు అట్లా పెట్టేసి మనము మూత తీస్తే మనకు మొత్తం సెట్ అయిపోతుంది గైస్.
చూడండి గేస్, నాకు దీన్ని చూస్తుంటే నోరు వదిలిపోతుంది గేస్. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. అందరూ తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్లో తెలపండి గేస్. అంతే గేస్, ఎంతో సింపుల్గా మనము ఇలా చేసుకొని పెట్టుకోవచ్చు. ఎంతటి హడావిడి టైంలోనైనా దీన్ని సింపుల్గా ఇట్లా చేసేసుకోవచ్చు. ఇలా ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన, ఎంతో నోరూరించే ఆలు దమ్ బిర్యానీ రెడీ గేస్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి గేస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ అండ్ గంట నాలో పెట్టుకోండి గేస్. బాయ్.